మనం అరబ్ కంట్రీస్ కానీ, దుబాయ్ లాంటి కంట్రీస్‌లో మనకి అక్కడికక్కడే శిక్షలు వేసే సిట్యుయేషన్స్. ఏదైనా తప్పు జరిగింది అనంటే హ్యాంగ్‌కి కూడా నలుగురికి కనిపించే విధంగా హ్యాంగ్ చేస్తారు. అందుకని అక్కడ తప్పు చేయడానికి భయపడతారు. మన ఇండియా లాంటి కంట్రీలో అలాంటి ఇవేమీ లేవు. మనం ఇతర దేశాలతోటి లేకపోతే సౌదీ అరేబియానో లేకపోతే దుబాయ్ వీటితో కంపారిజన్ చేసుకోవడానికి మన కాన్స్టిట్యూషన్ ఇస్ డిఫరెంట్ అండి. ఓకే. మనం అనేది డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము. మన కాన్స్టిట్యూషన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు కింగ్డమ్ లో ఉన్నారు, రాజరిక వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళకి డిఫరెంట్. ఇంతకుముందు పాత సినిమాల్లో చూపించినట్టుగా రాజులు అప్పటికప్పుడు తీసుకెళ్లి మరణ శిక్ష విధించండి, యావజ్జీవ కారాగార శిక్ష విధించండి అని ఒక సభ పెట్టి అందులో తేలితే తలనరకేయడాలు ఇలాంటివి జరగవు. అవన్నీ మనకి మూవీస్ కి మాత్రమే పరిమితం. ఇక్కడ ప్రాపర్ గా ట్రయల్ జరగాల్సిందే, విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగాల్సిందే, ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయాల్సిందే, పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఇప్పుడు దేన్ని స్కిప్ చేయలేం కదా మనం. అవును, ఏది స్కిప్ చేసినా గానీ శిక్ష పడిద్దిగా అతనికి పడుతుంది. సో దానికోసం మాత్రమే ఇంత జరిగే ప్రాసెస్.